ఇప్పుడు సినిమాలు తీయడం అనేది నాకు భయం వేస్తుంది. ఎందుకంటే సినిమా తీసినంతసేపు బాగుంటుంది, అది మళ్ళీ జనాల్లోకి పంపించేసరికి థియేటర్ కంట్రోల్స్ మనలో లేకుండా ఎన్ని రోజులు ఆడుతుందో తెలియకుండా సంవత్సరం రోజులు రాత్రం పగల్లో కష్టపడి రక్తం దారబోసి లిటరలీ యునో ఇంకా ఫ్యామిలీస్లో వదిలేసుకొని ఈ సినిమా మీదే అందరూ, నేను ఒక్కదాన్నే అనట్లా, నాతో పనిచేసి 150 మంది అలాగే పనిచేసి ఏదో సినిమా వస్తుందని మా సినిమా పీకేయడాలు ఇలాంటివన్నీ చాలా హర్ట్ఫుల్గా ఫీల్ అయ్యాను నేను. పెద్ద చిన్న అని చూడరు, ఏదో ఒక 5-6 మంది చేతుల్లో ఉన్న థియేటర్స్ వెళ్ళి అడిగేదానికి లేదు. దెర్ ఇస్ నో లైక్ ఓ మోహన్ బాబు గారు కూతురు వస్తున్నారు కాబట్టి ఒక వారం రోజులైనా థియేటర్లో పెడదాం, అలాంటివి ఏం జరగవు మాకు. సో నాకేంటంటే కంటెంట్, నేను టెలివిజన్ అని కాదు, సినిమా అని కాదు, వెబ్ సిరీస్ అని కాదు, ఐ వాంట్ టు మేక్ కంటెంట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను కదా అని ఏదో ఒక చిన్న విధంగా చేయలేదు. రమణి గారు కొన్ని more than 30 నావెల్స్ అండి, more than 30 నావెల్స్ రాశారు, సినిమాలు రాశారు. ఇక్కడున్న ఎవరు వెబ్ సిరీస్ అని లేరు. సో విషయం ఉంది, ప్యాషన్ ఉన్నప్పుడు we all have to come together, and I think web series is a real door opening andarki, because మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కథలతో కానీ యాక్టర్స్తో కానీ జానర్స్తో కానీ. సో ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ బిగ్ ఫ్రీడమ్, అండ్ ఐ థింక్ నేనే కాదు, స్వప్న వచ్చింది నాకంటే ముందు. సో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ యాక్టర్. సో ఏదైనా ఛాలెంజింగ్గా ఉండాలి అని దిగుతాం కాబట్టి ఐ పుల్డ్ ఆల్ మై ఫేవరెట్ పీపుల్ టుగెదర్. సో ఐ థింక్ చిన్న పెద్దది అని చూడకుండా బాగుందా బాగాలేదా కథ అక్కడే ఉండాలి. బికాజ్ మనం ఇప్పుడు సినిమాలు ఎంతవరకు చూస్తున్నాము, నెట్ఫ్లిక్స్కి వచ్చేస్తుంది కదా, అమెజాన్కి వచ్చేస్తుంది కదా, Z5కి వచ్చేస్తుంది కదా అన్న స్టేజ్కి వచ్చేస్తాం. థియేటర్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంట్లోనే ఇస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ ద ఫ్యూచర్.